మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 117వ అధ్యాయం. ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. కేవలం 2 వచనాలున్న ఈ అధ్యాయం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్ని జనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. 2 వచనాలు ఉన్నాయి, కానీ ఇందులో గొప్ప మర్మము దాగుంది. ఆ 2 వచనాలే ఇద్దరు వ్యక్తులు లేదా 2 గుంపుల మధ్యలో ఉన్న భేదాన్ని, వ్యత్యాసాన్ని తీసివేసి దేవునితో సమాధానపరిచే ఒక ప్రవచనాత్మకమైన అంశం. లెట్ ఆల్ పీపుల్ ప్రైజ్ ద లార్డ్. సమస్త దేశములకు, సమస్త జనములకు, అన్య జనాంగం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించే ఒక పిలుపు. దేవుని ప్రజలు లేదా ఇజ్రాయేలు, యూదులు మరియు అన్యులు అనే మధ్య గోడను తీసివేసి ఉభయులను ఏకం చేసేటువంటి ఒక గొప్ప విషయం. దేవుని యొక్క గొప్ప ప్రేమ, దయ మన పట్ల. సర్వజనులు కూడి యెహోవాను కొనియాడేటువంటి అంశం. ఈ విషయాలు మనకు మరింత క్షుణ్ణంగా అర్థం కావటానికి అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 15వ అధ్యాయంలో 8 నుండి 13 వచనాలు మనం చదవాలి. పౌలు అంటున్నాడు, నేను చెప్పినదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడిని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గురించి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరచారకుడాయను. అందు విషయమై ఈ హేతు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. ప్రవక్త అయిన యెషయా కూడా 11వ అధ్యాయంలో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అన్నాడు. అయితే జకరియా ప్రవక్త మాట్లాడుతూ 6వ అధ్యాయం 12వ వచనంలో చిగురు అను ఒకడు కలడు అంటాడు. అతడు తన స్థలంలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయం కట్టును, అతడే యెహోవా ఆలయం కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. గ్లోరిఫై గాడ్ టుగెదర్. అన్యజనులు కూడా ఎలాగ దేవుని ప్రజలతో ఏకమయ్యారు? ఇదిగో రోమీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు ఈ 15వ అధ్యాయంలో ఇంకా అనేక విషయాలు కొనసాగిస్తూ ఉన్నాడు. అందులో 15, 16 వచనాలు మీరు చూడండి. ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడినైతిని. ఈ అంశమై పౌలు సుదీర్ఘమైనటువంటి విశ్లేషణ ఇచ్చాడు సంఘానికి. మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల నుండి మాత్రమే కాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యాన్ని చూపించాలని, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన అపోస్తులకు లేదా తన శిష్యులకు ఆజ్ఞాపించింది ఏంటి? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఇది జీసస్ ఇచ్చినటువంటి ఒక కమిషన్. ఇక్కడ అంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అదే మత్తయి సువార్త చివరి అధ్యాయంలో 28వ అధ్యాయంలో 19వ వచనంలో అంటాడు, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. సర్వలోకానికి వెళ్ళమంటున్నాడు, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయమంటున్నాడు. మొదట దేవుని ప్రజలైనటువంటి యూదులకే సువార్త ప్రకటించుట అవశ్యమని అపోస్తులు గ్రహించినప్పుడు వారు సువార్తను వ్యతిరేకిస్తున్నారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో పౌలు ఈ అంశం మాట్లాడుతున్నాడు. అలా మీరు సువార్తను త్రోసిపుచ్చి మిమ్మల్ని మీరే నిత్యజీవానికి అపాత్రులుగా చేసుకుంటున్నారు కనుక ఇదిగో దేవుడు చెప్పినట్టుగా మేము ఇక మీదట అన్య జనాంగం యుద్ధకు వెళ్తాము అంటాడు. యేసే క్రీస్తుని యూదులకు అపోస్తులు ఇస్తున్న సాక్ష్యాన్ని వారు ఎదురాడుతున్నారు. వారు ఎదుట అపోస్తులు తమ వస్త్రములు దులుపుకొని, ప్రత్యేకంగా పౌలు, ఇక మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, ఇక మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నేనైతే అన్యజనుల యుద్ధకు పోదును అంటాడు. ఏమాత్రమో యోగ్యత లేని, వాగ్దాన నిబంధన లేని పరజనులము, శత్రువులమైన మనకు అటువంటి కాన్షియసే లోపల లేకుండా పూర్తి విశ్వాసం కలిగిస్తూ మరికొన్ని మాటలు పౌలు సంఘంతో మాట్లాడిన మాటలు మనం విందాం.
ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 11 నుంచి రాయబడిన మాటలు మీరు వినండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేరు వారనబడిన మీరు, సున్నతి కలిగిన వారితో సున్నతి లేని మీరు ఆ కాలమందు సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేని వారును, లోకమందుండు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము ద్వారా సమీపస్తులుగా ఉన్నారు. ఆయన మనకు సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాను. హృదయపూర్వకంగా జీవితకాలమంతా దేవుని స్తుతించే మరో మాట చెప్పున, అన్య జనాంగమైన మీరు కాబట్టి ఇక మీదట మీరు పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారై ఉన్నారు. ఇప్పుడు ఇక జాతి, మతము, కులము, స్త్రీ, పురుష ఏ భేదము లేకుండా క్రీస్తు యేసు అనే మూలరాయి మీద మనం అందరము చక్కగా కట్టుబడే కృప ప్రభు మనకిచ్చాడు. అలాగే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో అన్యజనులకి మీదట స్వార్థ వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులు అంటాడు. చూడండి, శరీరంలో అన్ని అవయవాలు ఒకదాంతో ఒకటి ఎలాగ సమానంగా సాటిగా ఉన్నాయో అన్య జనాంగం ఇప్పుడు యూదులతో పాటు సమాన వారసులట వాగ్దాన విషయంలో. మరి ఇప్పుడు సొంత ప్రజల కంటే మనం ఎక్కువ స్తుతించొద్దా? ఎందుకనగా ప్రజలు కాని మనలను ఇప్పుడు సొంత ప్రజలుగా మార్చాడు. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాస్యత నిరంతరం నిలిచినది. సమస్త జనులారా, ఇక నేను సమస్త అన్ని జనులారా అనట్లేను, సమస్త జనులారా యెహోవాను స్తుతించుడి. ఇంత గొప్ప ఆధిక్యత కలిగించిన దేవునికి యుగయుగములకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. దేవుని పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.